త్రికరణ శుద్ధిగా వేడుకుంటున్నాను. రైట్ రైట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ అండి లక్ష్మణాచార్యులు గారు. రైట్ దిలీప్ గారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా మిగిలిన విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్యాక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీతో సహా కలిపి యోగి ఆదిత్యనాథ్ యొక్క రాజీనామా కోరుతా ఉన్నాడు. ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి టైంలో అంటే ఇంత అద్భుతమైనటువంటి చాలా పెద్ద ఒక మహా ఉత్సవం జరుగుతున్నటువంటి టైంలో వాస్తవానికి ప్రాణాల గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ, కాకపోతే జరిగినటువంటి సంఘటన నిజంగా అమానుషం కాదని అనం. కానీ ఇంత అద్భుతమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్న చోట కూడా ఇంత అద్భుతంగా జరిగిందాన్ని పక్కనెట్టి జరిగినటువంటి చిన్న సంఘటన పెద్ద ఎత్తున చూపిస్తూ ఆదిత్యనాథ్ యొక్క రాజీనామా అనేటువంటిది నిజంగా సమంజసమేనా అసలు అలాంటి పాయింట్ బయటికి రావడం? దిలీప్ గారు. నమస్కారం అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అయితే ఒకటి ఇది పెద్ద సబ్జెక్ట్ అండి, కాంట్రవర్షియల్ డిబేట్ ఇది. ఇప్పుడు మనందరం కూడా హిందువులమే, మనకు కూడా భక్తి ఉంది. అయితే మీకు చిన్న ఉదాహరణ లాగా ఈ మన దాంట్లో చెప్పే దాంట్లో ఏంటంటే కుమారస్వామికి వినాయకుడు ఎగ్జాంపుల్ ఉంది కదా. అయితే ఆయన పాపం అన్ని క్షేత్రాలకు తిరిగి వచ్చి స్నానం చేసి రాపో నీకు ఈ అధిపత్యం చేస్తా అని శివుడు అంటే ఈయన నేను తిరగలేను మరి నా పరిస్థితి ఏంటి అన్నట కుమారస్వామి పోతే. ఆయన ఎక్కడ పోయినా వినాయకుడిని దర్శనమిస్తున్నట్ట. వాళ్ళ నాన్న చెప్పాట ఉపాయం ఏంటంటే 3 సార్లు ప్రదక్షిణ చేయి తల్లిదండ్రులకు, అన్ని పుణ్యక్షేత్రాలు చూసేంత ఫలితాన్ని గెలుస్తుంటే కుమారస్వామి ఎక్కడ పోయి మునిగినా ఈయన వినపడుతున్నాడు గణేశుడు. సో అట్లా ఈ ధర్మశాస్త్రాల లోపల ప్రతిదానికి ఒక ఉపాయం ఉంటుంది. మనం అక్కడ పోయి స్నానం చేసి వస్తేనే మనకు ఈ రోజు పవిత్రలో అయిపోతాం, పాపాలని కడగబడతాయి అనేటువంటిది ఉంటుందని నేను అనుకోను. అంటే ఐఎమ్ సారీ, నేనేమి ఎథిస్ట్ని గాను, నాకు కూడా విశ్వాసాలనే నేను కూడా పూజ చేసుకుంటాను, వేరే విషయం. కానీ ఈ మూఢనమ్మకాలు, ఈ నమ్మకం అనేది మూఢనమ్మకం, నమ్మకం అనేది మూఢనమ్మకం వస్తుంది. ఇంతకుముందు ఎవరో మిత్రులు చెప్పారు కదా, మూఢనమ్మకాలు ఎన్కాష్ చేసుకునే పరిస్థితి. ఇక పొద్దున్న లేవగానే మన టీవీలో ఊదర కొడతా ఉంటారు, నీ రాశి ఏంటి, నీ అదేంటి, నువ్వు ఈ రత్నం కొను, రాయి కొను, రప్ప కొను, నాకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని మనం ఎంతమంది రోజు టీవీలలో చూస్తున్నాం. సో ఇవన్నీ ప్రజల్లో ఉన్నటువంటి ఒక, అంటే అందరూ కూడా ఈక్వల్ గా ఎడ్యుకేటెడ్ ఉండరు కదా, పాపం వాళ్ళంతా ఇది నిజమే అనుకుంటారు. నిజమే అనుకున్న తర్వాత ఒక్కసారి కోర్టు ఎత్తారు. ఏదైనా చెప్పండి మీరు, మన ఇంతమంది మిత్రులు కోర్టు చేసిన తిరుపతి ఇన్సిడెంట్ కావచ్చు, ఆ గతంలో విజయవాడలో జరిగినటువంటి పుష్కరాల సందర్భంలో జరిగిన సంఘటన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈవెన్ మన చేప మంది అంటే 1,00,000 మంది వస్తారు హైదరాబాద్. ఆ చేప మంది వేసుకుంటే నిజంగా ఎవరికన్నా ఉపవాసం తగ్గిందో లేదో నాకైతే తెలియదు, నిజంగా ఐ డోంట్ నో రియల్లీ. వాళ్ళే చెప్పాలి మీరు ఇంటర్వ్యూ చేసుకుంటే. కొన్ని సందర్భాల్లో క్రిస్టియన్ కాంగ్రిగేషన్స్ లో చూస్తుంటాం, వాళ్ళు ఏదో చెప్పగానే పూనకం వచ్చినట్టుగా ఊగిపోతుంటారు, నాకు తగ్గిపోయింది అంటారు, క్యాన్సర్ పోయింది అంటారు. అన్నీ ఉంటామని ఈ డాక్టర్లు ఎందుకు, ఈ హాస్పిటల్ ఎందుకు, అది నిజమే ఎట్లా అనుకోవాలా? ఎక్కడో ఒక దగ్గర కొన్ని సంఘటనలు అరుదుగా జరిగి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి ప్రభావం వల్ల ఈ రోజు మీరే అన్నారు 10 కోట్ల మంది, అంటే గవర్నమెంట్ ఎట్లా సాధ్యపడుతుందంటే అంతమందికి అరేంజ్మెంట్ చేయడం. 10 కోట్ల మంది ఒక్కరోజు పోయి స్నానానికి పోతే మీరు ఎంత మంది పోలీసులు పెట్టండి, ఎంత కట్టడి చేయండి, చిన్న రూమర్ రాగానే ఒక్కసారి ఎక్కడైనా పొంగారంటే ఖతం అయిపోతారు. మన దగ్గర సమాజం కూడా ఇన్సిడెంట్ అదే కదా, సినిమా యాక్టర్ వచ్చాయంటే తూకిసలాడితే పాపం అమ్మాయి చనిపోయింది కాళ్ళ దాంట్లో పడి. మరి ఆ మొదటి రోజు సినిమా చూడకపోతే వచ్చింది, ఆ కొడుకు అడిగాట పాపం వెళ్ళిపోయింది, ఆ క్రౌడ్ లో చిక్కుపోయింది. సో ఇవన్నీ ప్రజల కూడా ఆలోచించాలి. ఏదైనా కానీ నేను ఎందుకే అంటున్నాను ముందుగానే, నేను అథిస్ట్ కాదు, నేను కూడా హిందువునే, నేను కూడా పూజ చేస్తా. బట్ స్టిల్ ఇట్లాంటి సందర్భాల లోపల ఇంత పెద్ద క్రౌడ్ ని గవర్నమెంట్ మేనేజ్ చేయలేదు. నేను మా వాళ్ళు రాజీనామా చేయమని యోగిని అడిగినా కూడా నేను అయినా సరే చెప్తున్నా అన్నమాట, ఇన్ని కోట్ల మందికి ఆ ఏర్పాట్లు ఇప్పటికే వాళ్ళు చేసింది చాలా చేసి ఉంటారు పాపం. ఎక్కడో దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా ఆ డిమాండ్ అనేది పొలిటికల్ పార్టీ తరఫు నుంచి వస్తుంది. ఎందుకంటే దాన్ని పొలిటికలైజ్ చేయాలనుకుంటారు ఏ పొలిటికల్ పార్టీ అయినా. బట్ నిజంగా కూడా 13 కోట్ల మంది జనాలకు ఈ విదిన్ 1 వీక్ లోపల మీరు స్నానాలు చేయించడం, వాళ్ళు పంపించడం, సేఫ్ గా ఉంచడం అనేది, ఇట్లాంటి రూమర్ స్ప్రెడ్ అయితే చాలా కష్టం, అది ఇంపాసిబుల్ అని. సో ఇంతకు రామరావు అయిపోయారు 54లో ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి 100 మంది చనిపోయారు, 500 మంది చనిపోయారు. కాబట్టి ఇట్లాంటివి చాలా ఇది బిగ్ టాస్క్. గవర్నమెంట్స్ కి పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటాయి వాళ్ళ యొక్క కెపాసిటీ. మన దగ్గర గణేష్ నిమజ్జనప్పుడు ఎంత ఉంటుంది, బ్రహ్మాండమైన క్రౌడ్ ఉంటుంది. సో ఏమైనా రూమర్స్ వచ్చాయనుకోండి అది మతకలకు దారితీస్తుంది. సో ఇవన్నీ సెన్సిటివ్ మ్యాటర్స్ లోపల గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి అపశృతులు దొరుకుతూ ఉంటాయి. జరగకుంటే బాగుండేది, జరిగింది. మరి అన్ఫార్చునేట్ మీరు 30 ప్రాణాలు పోయినాయి అంటున్నారు, 100 మంది ఇంజూర్డ్ అంటున్నారు. ఎవరు బాధ్యులు దీనికి మనం అడగాలి కదా. ఇప్పుడు మన దగ్గర మేము నార్త్ లో ఎప్పుడైనా చూసారు కదా, కవాడి ఆసన ఉంటారు, వాళ్ళు కావడి కట్టుకొని పాదయాత్రలో పోతుంటే 1,00,000 మంది పోతారండి.
కరెక్ట్. ఆశ్చర్యం అసలు ఎంతమంది పోతుంటారని నడుచుకుంటే అక్కడ వాళ్ళు టెంట్లు వేసి వాళ్ళ స్వాగతించి వాళ్ళకి నీళ్లు భోజనాలు ఏర్పాటు చేసే వ్యవస్థ కూడా ఏర్పడదు. ఈవెన్ మన దగ్గర అయ్యప్పలు కాళ్ళు దగ్గర పోతున్నారంటే మన దగ్గర కూడా టెంట్లు వేసి వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు చేసే వ్యవస్థ కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే రియల్లీ డోంట్ నో. అది మన ఇంట్లో పూజ చేసుకొని మనం దేవుడిని ప్రార్థించుకొని లేదా అవసరమైతే ఎప్పుడోసారి గుడికి పోయి రావడానికి వరకు పర్లే కానీ వేలం వేరెత్తినట్టు కోట్లాది మంది ఒకటేసారి పోటెత్తితే అది ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యపడదండి కంట్రోల్ చేయడం. నేను డెఫినెట్లీ అది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. అల్టిమేట్ గా ఎవరినైనా కంట్రోల్ చేస్తుంది ప్రభుత్వమే. తప్పు జరిగితే క్వశ్చన్ చేస్తారు. మేము అపోజిషన్ పార్టీ కాబట్టి కమాన్ యోగి రాజీనామా చేయాలంటాం, ఎందుకంటే ప్రాణాలు పోయినాయి కదా. బట్ నిజంగా చెప్తే ప్రాక్టికల్ చెప్పాలంటే మాత్రం ఇది బియాండ్ ది కెపాసిటీ ఆఫ్ గవర్నమెంట్స్. ఇట్లా కోట్లాది మంది ఒక్క దగ్గరే పోవడం మాత్రం. సో అది అన్ఫార్చునేట్ గా జరిగింది. జరగకుంటే అద్భుతంగా ఉండేది. మనం నిన్న మొన్న అంతా కూడా ఇది అద్భుతమని అనుకుంటున్నాం. 10 కోట్ల మంది ఏంటి, ఇంత సిస్టమేటిక్ గా స్నానాలు చేయడం ఏంటి, అది ఉండొచ్చు. అది ఇప్పుడు 144 years లో ఒక్కసారి వస్తాడు ఈ సందర్భం. సహజంగా ఎవరైనా నేను పోయి స్నానం చేసి వస్తే నా పాపాలన్నీ పోతాయని అనుకోవటంలో తప్పులేదు. అది రేర్ ఈవెంట్ కాబట్టి. బాబా ఖర్గే అన్నాడు ఈ పోయి అమిత్ షాను ఎవరు మన మోడీ గారు ఎన్ని పుష్కరాల్లో స్నానం చేసినా ఎన్ని నదుల్లో స్నానం చేసినా వాళ్ళు చేసిన పాపాలు పోనే పో అన్నాడు. ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళది. ఏం చేస్తాం ఇది అన్ఫార్చునేట్ వెరీ సాడ్ సార్. ఖర్గే చేసినటువంటి స్టేట్మెంట్స్ ఒక రకంగా కనపడుతుంది. ఈ యాంగిల్లో చూస్తే బియాండ్ కెపాసిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్ అండి. 13 కోట్ల మందిని ఒక్కసారిగా కంట్రోల్ చేయడం అనేది ఎక్కడ సాధ్యపడుతుంది? ఆర్మీ తెచ్చినా కూడా సాధ్యపడదని అనుకో. రైట్. శశిధర్ గారు నమస్తే. నమస్తే. మీ వ్యూ ఏంటి ఇవాళ జరిగినటువంటి సంఘటన పైన?